హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. సో 15వ అధ్యాయం మనం చర్చిస్తున్నాము. 15వ అధ్యాయంలో ఫస్ట్ సెక్షన్లో మనం ఉన్నాం, ఎక్కడైతే భగవంతుడు డిటాచ్మెంట్ గురించి మాట్లాడుతున్నారన్నమాట. ఏ విధంగా ఈ భౌతిక జగత్తు నుంచి మనం బయటికి వెళ్ళాలి. ఎందుకంటే పోయిన 14వ అధ్యాయంలో ఏ విధంగా మనం భౌతిక జగత్తులో చిక్కి ఉన్నాము త్రిగుణాల ప్రభావం వల్ల అనేది తెలిసింది. ఇప్పుడు ఎలా బయటపడాలి. సో దాంట్లో ఫస్ట్ బిగినింగ్లో ఏం చెప్పారు? డిటాచ్మెంట్. కానీ డిటాచ్మెంట్ అనేది ఎండ్ గోల్ కాదు. ఇంకా కేవలం డిటాచ్మెంట్ వల్ల ఒక వ్యక్తి భగవద్ధామానికి వెళ్ళరాదు. ఎందుకంటే డిటాచ్మెంట్ అంటే మనం భౌతిక యొక్క ఆసక్తుల నుండి మనం బయటపడవచ్చు. భౌతిక ఇంద్రియతృప్తి చేయాలనే కోరిక కూడా క్షీణమైపోతుంది. కానీ ఒకవేళ మనం భగవత్ సేవ పట్ల ఆసక్తి పెంచుకోలేదనుకోండి, అయితే మన డిటాచ్మెంట్ అది కంప్లీట్ కానట్టు. సో అటువంటి వైరాగ్యాన్ని ఫల్గు వైరాగ్య అని కూడా అంటారు. రైట్. సో ఫల్గు వైరాగ్యాన్ని ఏంటేంటి? ఒకటి ఫల్గు వైరాగ్య, ఒకటి యుక్త వైరాగ్య, రెండు ఉంటాయి. ఫల్గు వైరాగ్య అంటే ఏ వైరాగ్యం అయితే అందులో కేవలం డిటాచ్మెంట్ ఫ్రమ్ మెటీరియల్ థింగ్స్ ఉంది, కానీ అటాచ్మెంట్ టు కృష్ణ లేదు, అటువంటి వైరాగ్యాన్ని ఫల్గు అంటారు. ఉం? సో చాలామంది జ్ఞాన యోగులు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఇల్లు, ఫ్యామిలీ, ఇంకా భౌతికమైనటువంటి సుఖ సౌకర్యాలన్నీ కూడా త్యాగం చేసేసి అడవిలోకి వెళ్ళిపోతారు. కానీ అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు డిటాచ్ అయిపోతారు. కానీ కృష్ణుడి పట్ల ఒకవేళ వాళ్ళు ఆసక్తి పెంచుకోకపోతే అటువంటి డిటాచ్మెంట్ ఫల్గు వైరాగ్యం అని చెప్తారనమాట. కానీ ఒకవేళ ఒక వ్యక్తి కృష్ణుడి పట్ల అటాచ్మెంట్ పెంచుకున్నాడు అనుకోండి, అట్ ద సేమ్ టైం బీయింగ్ డిటాచ్ ఫ్రమ్ మెటీరియల్ థింగ్స్, అది కంప్లీట్ వైరాగ్యం. దాన్ని యుక్త వైరాగ్యం అని అంటారు. సో యుక్త వైరాగ్యం అసలైన అర్థం ఏంటంటే ఏదైనా మన దగ్గర ఉంటే అది భగవంతుడి సేవలో నియుక్తం చేయాలి. ఆటోమేటిక్గా అందులో వైరాగ్యము యాజ్ అ బై ప్రొడక్ట్ వస్తుంది. సెపరేట్గా దాని మీద వర్కౌట్ చేయాల్సిన అవసరము లేదు. రైట్, అలా. సో దిస్ జస్ట్ బ్యాక్గ్రౌండ్. అయితే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సెక్షన్స్ గురించి నేను కొంచెం చెప్తాను. నిన్నటి క్లాస్లో అనుకున్నాను, బట్ టైం వాజ్ ఆల్రెడీ అవుట్. సో ఇందులో జస్ట్ 20 శ్లోకాస్ ఉన్నాయి. ఇంకా బ్రేక్ డౌన్ నా స్క్రీన్ మీద మీకు అందరికీ కనిపిస్తుంది అనుకుంటా. కెన్ యూ ఆల్ సీ ద బ్రేక్ డౌన్? ఐ జస్ట్ జూమ్ ఇట్ మోర్. ఓకే. అయితే ఇక్కడ మనం చూస్తాము, మొట్టమొదటి సెక్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ 5 శ్లోకాలు భౌతిక జగత్తు నుండి ఏ విధంగా మనము డిటాచ్మెంట్, నిరాసక్తి, మనము ఆ, నిరాసక్తులు అవ్వాలి దాని గురించి చెప్పారనమాట. దాని తర్వాత ఆ, దాంట్లో కూడా చూడండి లాస్ట్ పార్ట్లో నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ. ఆ శ్లోకం ఉంటుంది, చాలా మంచి శ్లోకం, 5th శ్లోకం. అందులో చాలా చాలా పాయింట్ చాలా క్లియర్గా ఉంది. ఆ, భగవంతుడి శరణాగతి మనం పొందితేనే అప్పుడు అసలైన డిటాచ్మెంట్ అనేది వస్తుంది. ఆల్దో ఇనీషియల్గా మనం ఇది వద్దు అది వద్దు నో 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 అనొచ్చు, బట్ జస్ట్ నో 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 ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్. యా. దాని తర్వాత
ట్రాన్స్మైగ్రేషన్ గురించి చెప్పారు. ట్రాన్స్మైగ్రేషన్ అంటే ఏంటి? జీవాత్మ ఒక శరీరం నుండి వేరే శరీరంలో ప్రవేశిస్తుంది నిరంతరం, రైట్? పునరపి జననం పునరపి మననం ఇస్ హ్యాపెనింగ్. సో దాని గురించి చెప్తారన్నమాట. ఏ విధంగా మనం స్ట్రగుల్ అవుతున్నాం, అవునా కాదా? యు ఆల్ నో, మనం అందరం కూడా ప్రకృతి స్థాని కర్షతి, ఆ శ్లోకం ఉందా? అది ఇక్కడే వస్తుంది అనమాట. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్ఠానింద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. కర్షతి అంటే స్ట్రగల్. మనం అందరం కూడా వేరే వేరే యోనులలో ప్రవేశిస్తున్నాము, ఇంకా అందులో స్ట్రగుల్ అవుతున్నాం. సో ఈ సైకిల్ ఎండ్ అవ్వట్లేదు అనమాట. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోవడం. అక్కడ వెళ్ళిపోతే ఇక మళ్ళీ బాడీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, వేరే యొక్క యోనిలో ప్రవేశించాల్సిన అవసరం లేదు. ఇంకా ఉన్నతమైన ఆధ్యాత్మిక వాదులు ఇది క్లియర్గా చూడగలుగుతారు. అటువంటి వాళ్ళు భౌతిక జగత్తులో ఎటువంటి ఆసక్తి పెంచుకోరన్నమాట. ఉం? దాని తర్వాత భగవంతుడు ఏ విధంగా ఆయన మనల్నందరినీ పోషిస్తున్నారు అనేది చెప్తారనమాట 12 నుంచి 15 శ్లోకాలలో, యాజ్ యూ కెన్ సీ హియర్. సో దీస్ టూ పర్టికులర్ వర్సెస్, 12th 15th. సో మీకు అందరికీ తెలుసు ఆ శ్లోకాలు గామా విశ్వచ భూతాని ధారయామ్యహమోజస, ఆ శ్లోకము. ఐ థింక్ దిస్ ఈస్ ద వన్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ రెండు అదేంటి, ఎక్కడైతే భగవంతుడు చెప్తారు నేను పాచక శక్తిని అని, తెలుసా ఎవరికైనా శ్లోకము? అహం अहं వైశ్వానరో वैश्वानरो భూత్వా. भूत्वा अहं वैश्वानरो भूत्वा కరెక్ట్. प्राणिनां देहमाश्रिताम्। हरे ఎస్. कृष्ण प्रभुजी। హరే కృష్ణ. సో ఆ శ్లోకంలో చెప్తారు. సో ఏ విధంగా ఆయన మనందరినీ కూడా అనుక్షణం మెయింటైన్ చేస్తున్నారు. గామా విశ్వచ భూతాని శ్లోకంలో ఏం చెప్పారు? ఈ పూర్తి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో నేను అందులో ప్రవేశించి ఇవన్నీ ప్లానెట్స్ని నేను హోల్డ్ చేస్తున్నాను. హోల్డ్ అంటే అది అవి అన్ని ప్లానెట్స్ వారి వారి ఆర్బిట్స్లలో తిరిగేటట్టు నేను చేస్తున్నాను అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఆఖరికి స్మరణ శక్తి, ఇంకా మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. స్మరణ శక్తి, జ్ఞానము, ఇంకా అపోహనము అంటే ఫర్గెట్ఫుల్నెస్, ఇవి మూడు కూడా భగవంతుడే మనకిస్తారు. ఇంకా భగవంతుడు వేదాంతకృత్ వేద విదేవచాహం అని చెప్పారు. వేదాంతకృత్ అంటే ఆయన వేదాలను రచించిన వారు, ఇంకా ఆయన వేదాలు తెలుసుకున్నవారు. అన్ని వేదాల ద్వారా మనం భగవంతుడిని తెలుసుకోవడం అనేది దాని లక్ష్యం అన్నమాట. దాని గురించి ఇక్కడ చెప్తారు. ఇది ఎందుకు చెప్తున్నారు? మనము భగవంతుడి పట్ల కొంచెం ఆకర్షణ పెంచుకోవడానికి. ఎస్ ఆర్ నో? సి మెయింటెనెన్స్ అనేది ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. ఒక చిన్న పిల్లవాడికి చెప్పారనుకోండి, అరే వీళ్ళు ఫలానా ఫలానా వాళ్ళు మీ చదువు కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే దే విల్ ఫీల్ థ్యాంక్ఫుల్. ఎస్ ఆర్ నో? వాళ్ళు భగవంతుడా కారా సెకండ్ విషయం, బట్ యూ విల్ ఫీల్ థ్యాంక్ఫుల్ టు సంబడి యూస్ మెయింటైనింగ్ యూ, రైట్? అలా. దాని తర్వాత ఈ రెండు శ్లోకాలు, ఈ 16, 17, 18 ఇవి ఏదైతే ఉందో ఇక్కడ వేదము మరియు వేదాంతము యొక్క సారం ఇక్కడ ఇవ్వబడింది చాలా చాలా సింపుల్గా. క్షర అక్షర రెండు రకాల జీవులు ఉంటారు, అవునా? ఎవరైతే నిత్య సిద్ధముగా ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు, ఇంకా కొంతమంది ఎవరైతే ఇక్కడ భౌతిక జగత్తులో పడిపోయే అవకాశం ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు, అవునా? అయితే ఆ, ఎప్పుడైతే ఒక జీవాత్మ భౌతిక జగత్తులో పడిపోయిన తర్వాత కూడా ఒకవేళ మన యొక్క కోరికలను మనం భగవంతుడి సేవ వైపు మనం చేసుకుంటే మనం మళ్ళీ కూడా ఒరిజినల్ స్థాయికి చేరిపోవచ్చు. ఉం? అయితే ఇంకోటి, ఈ జగత్తే కానివ్వండి, లేకపోతే వేదాలలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనే విషయము చాలా చాలా క్లియర్గా ఉంది. భౌతిక జగత్తు కానివ్వండి, ఆధ్యాత్మిక జగత్తు కానివ్వండి, కృష్ణ సుప్రీమసీ ఈస్ ఎవ్రీవేర్. ఓకే. ఇంకా దాని తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, భగవంతుడు భగవంతుడిని తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టు లెక్క అనేది అది లాస్ట్ సెక్షన్ అనమాట, 19 to 20. ఓకే. సో సర్వభావేన భారత అని ఒక వర్డ్ వస్తుంది ఆ లాస్ట్ శ్లోకాలలో, రైట్? అంటే కేవలం భగవంతుడిని తెలుసుకోవడం, సేవ చేయడము కాకుండా సర్వభావేన అంటే నిజంగా అసలైన భావంతో, ప్రేమతో మనం ప్రీతిపూర్వకంగా భగవంతుడి సేవ చేస్తే 100% మనం భగవంతుడిని తెలుసుకోవచ్చు. భగవంతుడిని తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టు లెక్క. ఎస్ ఆర్ నో? యా. యస్మిన్ విజ్ఞాతే యస్మిన్ విజ్ఞాతే సర్వమేతం విజ్ఞాతుం భవంతి అని చెప్తాయి మనకు శాస్త్రాలు.
ఎవరిని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు లెక్క. ఇంకా ఈ లోకంలో అన్నీ తెలుసుకొని భగవంతుని తెలుసుకోకపోతే మీకు ఏమీ తెలియనట్టు లెక్క. ఆ విధంగా కూడా చెప్పబడింది అనమాట. సో దిస్ ఇస్ ద స్పిరిచువల్ విజన్. ఓకే, నౌ ఇది బ్రేక్ డౌన్. నేను ఈ ఇమేజ్ షేర్ చేస్తాను మీకు అందరికీ తర్వాత. అయితే నిన్నటి క్లాస్లో నేను అన్నాను, ఆ, ప్రత్యేకంగా ఫస్ట్ రెండు శ్లోకాలలో యానలాజీ ఇచ్చారు, రైట్? రెమ్మలేంటి, ఆకులేంటి, ఇంకా శాఖలేంటి, అవన్నీ కూడా జస్ట్ ఒక సమ్మరీ దాన్ని కూడా నేను చూపిస్తాను, సో దట్ కెన్ క్విక్లీ గో త్రూ. జస్ట్ 1 minute, నాట్ దిస్ వన్. ఎస్, నా స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తాను, యూ కెన్ టేక్ అ లుక్. ఇది కనిపిస్తుందా అందరికీ? ఇస్ ఇట్ క్లియర్ ఇనఫ్? ఇంకా కొంచెం జూమ్ చేస్తాను, డోంట్ వరీ. ఐ థింక్ దిస్ షుడ్ బి గుడ్. ఓకే, సో భౌతిక జగత్తుని దేంతో పోల్చారు మనం నిన్న చూసాం కదా. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం, ఒక తిరగబడ్డ అశ్వత్థ వృక్షముతో పోల్చారు. అందులో మనం ఒక విషయం చూసాము ఆల్రెడీ. ఈ యొక్క ఆ, వేర్లు ఏవైతే ఉన్నాయో ఆ, అవి పైకి వెళుతున్నాయి అన్నమాట. ఇంకా దాని శాఖలు కిందికి వస్తున్నాయి. సో పైకి వెళ్ళడం అంటే రివర్స్గా మీరు చూస్తే ఆ బ్రహ్మ లోకము, సత్యలోకం ఏదైతే ఉందో, ఆ, అక్కడ అక్కడ బేసిక్గా అక్కడ నుండి స్టార్ట్ అవుతున్నట్టు లెక్క, బేసిక్లీ బికాస్ దట్ ఈస్ లైక్ ద టాప్ మోస్ట్. ఇంకా దాని సెకండరీ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ భౌతిక భూలోకము, ఫర్ ఎగ్జాంపుల్ మీది నుంచి కిందికి మీరు చూస్తే లైక్ తపోలోకం, సత్యలోకం, జనులోకం, ఆ విధంగా కింది దాకా అవన్నీ కూడా కిందికి వస్తున్నాయి. అర్థమైందా? స్టార్ట్ అక్కడి నుంచి అవుతుంది, ఇంకా వేర్లు ఇలా వస్తున్నాయి. అండ్ దానితో పాటు మనం ఇక్కడ చూసాము బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, సి చూస్తున్నారా? సి అంటే బ్రాంచెస్ ఇక్కడ, అంటే శాఖలు ఏవైతే ఉన్నాయో అది దేంతో పోల్చారు? ఊర్ధ్వలోకాలు మరియు అధోలోకాలతో పోల్చారు బ్రాంచెస్. ఓకే, దాని తర్వాత ఆకులు ఏవైతే ఉన్నాయో అది వైదిక హిమ్స్ అంటే వైదిక శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దానితో పోల్చారు. ఇంకా ట్విగ్స్, ట్విగ్స్ని ఏమంటారు తెలుగులో? ఇస్ ఇట్ రెమ్మలు? వాట్ ఈస్ రెమ్మ? రెమ్మలే కదా. అవి ఇంద్రియ విషయాలు, దీన్ని తన్మాత్ర అని కూడా అంటారు, ఇంద్రియ విషయాలని కూడా అంటారు, సెన్స్ ఆబ్జెక్ట్స్, రైట్? సో సెన్స్ ఆబ్జెక్ట్స్ ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఎస్, సురేష్ బాబు ప్రభు, కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ ద 5 సెన్స్ ఆబ్జెక్ట్స్? ఐస్, దృశ్యం, నోస్, స్మెల్, నాలుక మాట్లాడటం, మాటలు, ఇయర్స్ వినటం. Are you telling the 5 senses or the sense objects? సెన్స్ Because eyes, ఆబ్జెక్ట్స్. nose, దీస్ and ఆర్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ దే సెన్స్ వాట్ దే సెన్స్, ఐఎమ్ టెలింగ్. so you told tongue, for example. Yeah. So the tongue is a sense or a sense Taste, object? taste. Tongue is the Ah, object. yeah. Taste So is the taste. I think sense. you told speaking something like that, but I think Okay, I'm taste sorry. is the functionality Yeah, of it. taste. Correct. Very good. Next. So ears are hearing, Ha, correct. right? Shabda, And sound, shabda, shabda. Then nose are smell. smell. No, no, from nose. Ha, అంటే దాన్ని Smell, ఏమంటారు? గంధ అంటారు, రైట్? Okay. హా, ఇంకా లాస్ట్ ఒకటి మిస్ అయింది. శబ్ద స్పర్శ రూప రస గంధాలండి. మాతాజీ ఒక్క Yeah. నిమిషం అండి, ఆయన ఆన్సర్ చెప్తున్నారు. వి షుడ్ నాట్ స్పీక్ ఇన్ బిట్వీన్. ఓకే, థ్యాంక్ యూ. The last one. లాస్ట్ వన్ ఏంటి ప్రభు? Eyes, nose. యూ హ్యావ్ And స్కిన్, రైట్? yeah, skin sparsha. స్కిన్ అంటే స్పర్శ, టచ్ Sparsha, ఉంటుంది. right. ఓకే, గుడ్, థ్యాంక్ యూ, వెరీ Thank you. నైస్, చాలా And బాగా గుర్తుపెట్టుకున్నారు. సో ఆ విధంగా ఈ 5 ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ట్విగ్స్ అన్నమాట. దాని తర్వాత టిప్స్ ఆఫ్ ద బ్రాంచెస్, శాఖ యొక్క టిప్ ఉంటుంది కదా, దాన్ని ఇంద్రియములతో పోర్చారు. ఇంకా అందులో ఫ్రూట్స్ మనం చర్చించాం కదా ఆల్రెడీ, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థాలు, ఇవి ఫ్రూట్స్ అన్నమాట. ఇంకా నరిష్మెంట్ అంటే పోషణ ఎలా దక్కుతుంది ఈ చెట్టుకి? ఈ చెట్టుకి పోషణ వస్తుంది త్రిగుణాల ద్వారా, రైట్? సో త్రిగుణాలు ఉన్నందువల్ల ఈ చెట్టు మంచిగా పుష్కలంగా ఉంటుంది. దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. జస్ట్ లైక్ నీళ్లు మీరు పోస్తే చెట్టు పుష్కలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఇది ఇమాజిన్ చేయాలి, బికాస్ కృష్ణ ఇస్ గివింగ్ ఎన్ అనాలజీ.
ఒక చెట్టు, భౌతిక జగత్తుని చెట్టుతో పోల్చారు, అది కూడా తిరగబడ్డ చెట్టు. అందులో ఒక్కొక్క పార్ట్ని దేంతో పోల్చారు అనేది మనం చూడగలుగుతున్నాం ఇక్కడ, రైట్? ట్విగ్స్, సెన్సెస్, ఫ్రూట్స్ అవన్నీ కూడా. సో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో జీవాత్మ ఎక్కడ ఉన్నారు ఈ చెట్టులో? మనం అందరం ఆ చెట్టులోనే ఉన్నాం, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం మనం. సో మనం ఏం చేస్తున్నామంటే ఒక బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి జంప్ కొడుతున్నాము ఫ్రూట్స్ని టేస్ట్ చేయడానికి. సో దాట్ వే వీ కెన్ అండర్స్టాండ్. సో ఒక చెట్టు మీద ఒక కోతి ఉందనుకోండి, సో అది ఈ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్ జంప్ కొడుతుంది. ఆ బ్రాంచ్లో టేస్ట్ మంచి ఫ్రూట్ కనిపిస్తుంది, సో ఐ విల్ గో అండ్ ఈట్ దట్ ఫ్రూట్. సో ఆ విధంగా మనం ఒక బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి జస్ట్ జంప్ కొడుతూనే ఉన్నాం. దిస్ ఈజ్ లైక్ టేకింగ్ డిఫరెంట్ డిఫరెంట్ బర్త్స్ ఆల్సో, కీప్ ఆన్ జంపింగ్, కీప్ ఆన్ జంపింగ్. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ చెట్టు ఎప్పుడు ఎండవట్లేదు. ఎంత దూరం వెళ్ళినా కానీ దానికి అంతము కనిపించట్లేదు. నా అంతో నచ ఆదిర్ చ సంప్రతిష్ఠ అని చెప్పారు, అవునా కదా? నా అంతో నచ ఆదిర్ నచ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అని చెప్పారు. దానికి అంతము లేదు. ఇట్స్ ఇమాజిన్, ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ట్రీ. అదే సెకండ్ పాయింట్ అన్నమాట. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది కనిపించట్లేరు, రైట్? సో ఆ విధంగా ఈ యొక్క చెట్టు అనాలజీ చాలా క్లియర్గా ఇక్కడ రాయబడింది. ఐ కెన్ షేర్ దిస్ విత్ యూ, మీరు తర్వాత దీన్ని రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క చెట్టులో ఉండి జనరల్గా ఒక చెట్టు నుంచి మనకి మెయిన్గా రావాల్సింది ఫ్రూట్స్. చేస్తున్నా ఎవ్రీ వన్ వాంట్స్ ఫ్రూట్స్. పెద్ద పెద్ద ఫార్మింగ్ చేస్తారు అండ్ అల్టిమేట్లీ ఒక చెట్టులో ఎన్నో ఎన్నో పార్ట్స్ని మనం యూస్ చేయగలుగుతాం, ఎప్పుడెప్పుడు బ్రాంచెస్ యూస్ అన్ని, కానీ బట్ మెయిన్ థింగ్ ఇస్ ఫ్రూట్. వీ వాంట్ ఫ్రూట్. సో ఇందులో ఈ భౌతిక జగత్తులో ఉన్నందువల్ల ఒక జీవాత్మకి మెయిన్గా కావాల్సింది ధర్మ, అర్థ, కామ అండ్ మోక్ష. దిస్ ఈస్ దిస్ ఈస్ వాట్ ద జీవాత్మ లుక్స్ ఫార్, రైట్? అయితే నేను చెప్పినట్టు మోక్షం వైపు ఒక వ్యక్తి ఎప్పుడు తిరుగుతాడు? ఒక ఒక కారణం ఏమవ్వచ్చు, ఎప్పుడైతే ఒక వ్యక్తి రిపీటెడ్గా ధర్మార్థ కామ చేసి 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 పునః పునః చర్విత చర్వణానాం, ఏంటది, నమిలిందే నమిలి, దట్ ఈస్ ద భాగవతం సేస్. అది కూడా షుగర్ కేన్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు నవిలిందే నవలారనుకో, ఒక జ్యూస్ పోయిన తర్వాత దెన్ యూ కాంట్ రియల్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ ఇన్ దట్, ఇట్ ఇస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. కానీ నో నో నో, ఇప్పుడు ఇక్కడ గట్టిగా నవ్వుతాను, వస్తుందేమో ఇంకా జ్యూస్ వస్తుందేమో, బట్ యూ విల్ నెవర్ గెట్ ద జ్యూస్. సో ఆ విధంగా చేసి చేసి ఒక వ్యక్తి కడతారే, నా పళ్ళు ఇరిగిపోతున్నాయి కానీ జ్యూస్ రావట్లేదు. అప్పుడు అనుకుంటాడు, యాక్చువల్లీ ఇందులో జ్యూస్ లేదుగా, ఇందులో జ్యూస్ యాక్చువల్గా లేదు, మరి ఎక్కడ ఉంది జ్యూసు అని వెతుకుతాడు. దీన్ని బ్రహ్మ జిజ్ఞాస అంటారు. సో ఒక రకంగా ఇలా వస్తారు జనరల్గా. రెండవది, మీరు చేతిలో చెరుకు తీసుకున్నారు, మీరు ట్రై చేస్తున్నారు జస్ట్ బిగినింగ్లోనే, ఎవరు వచ్చి చెప్పారు, బాబు చెరుకులో జ్యూస్ ఉండదు, అనిపిస్తుంది నీకు నవిలితే జ్యూస్ వస్తుందని, యాక్చువల్లీ జ్యూస్ లేదు అందులో, కేవలం పిప్పి మాత్రమే ఉంది అందులో. సో దయచేసి ఆ చెరుకుని పాడి, నీకు అసలు నేను చెరికిస్తాను, అందులో జ్యూస్ ఉంటుంది, వస్తావా? సో బుద్ధి కలిగిన వాడు ఆ టైంలో అది అథెంటిక్ సోర్స్ అని తను నమ్మి వెళ్తాడు. సో దిస్ ఈజ్ హౌ ఒక వ్యక్తి మోక్షం వైపు తిరగొచ్చు. ఈ రెండవ కేసులో అంటే ఎవరో ఒక డివోటీ వచ్చి ప్రీచ్ చేశారు ఈయనకు ఫుల్ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, బట్ ఇన్ దిస్ కేస్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎందుకంటే కేవలం శబ్దము ద్వారా, శ్రవణం ద్వారా ఆయన అర్థం చేసుకున్నాడు, ఈ భౌతిక జగత్తులో మనము భౌతికంగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఈదర్ వేస్ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది చాలా సౌభాగ్యవంతులకు మాత్రమే దొరుకుతుంది. బ్రహ్మాండ భ్రమితే కోనో భాగ్యవాను జీవ్, గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తిలతా బీచ్. చాలా చాలా భాగ్యవంతులకి దొరుకుతుంది, అంత ఈజీ కాదు. ఎందుకంటే బహునాం జన్మనాం అంతే, ఎన్నో ఎన్నో జన్మల తర్వాత ఒక వ్యక్తికి యాక్చువల్గా అర్థమవుతుంది ఇక్కడ ఎటువంటి సుఖం లేదు, నేను ఒక పెద్ద అశ్వత్థ వృక్షంలో చిక్కి ఉన్నాను, ఈ బ్రాంచు ఆ బ్రాంచు ఎన్నో జంపులు కొట్టాను, కానీ ఆఖరికి ఎటువంటి సుఖము రాలేదు. ఇంకా సెకండ్ ఏంటంటే, ఇక్కడి నుంచి బయటికి వెళ్దామా అంటే ఎలా వెళ్ళాలి తెలియట్లేదు, దీనికి అంతే లేదు, ఎక్కడ డోర్ కనిపించట్లేదు, ఎగ్జిట్ డోర్ లేదు, ఏమీ కనిపించట్లేదు, మొత్తం అయోమయంగా ఉంటుందన్నమాట. ఎస్. సో ఆ విధంగా ఆ, మానవ జీవితము ఆ మోక్షం వైపు చూడడం అనేది మానవ జీవితపు లక్ష్యం యాక్చువల్గా. సో అది ఇప్పుడు మనం చూడబోతున్నాము థర్డ్ శ్లోకం అండ్ ఫోర్త్ శ్లోకం.
సో స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తున్నాను. చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు అండ్ దే కెన్ రీడ్. ప్రభుజీ నేను చదవచ్చా? చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నరూపమస్యేహ తదుపలప్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అశంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ కథా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. భాష్యం. అనువాదం చదవండి. యా. ఈ వృక్షం యొక్క నిజ రూపము ఈ జగత్తులో కనుగొనపడదు. అది ఎక్కడ ముగుస్తుంది, ఎక్కడ ఆరంభమవుతుంది, దాని మూలం ఎక్కడ ఉన్నదనే విషయము ఎవ్వడూ అర్థం చేసుకోలేడు. కానీ ఈ స్థిరంగా వెల్లూనిన వృక్షమును మనిషి నిశ్చయంతో అసంగత్వం అనే ఆయుధంచే ఖండించి వేయాలి. తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళినా తరువాత తాను తిరిగి రాడు. ఆ ప్రదేశమును వెతికి ఎవరి నుండి సమస్తము ఆరంభమైందో మరియు ఎవ్వని నుండి అనంతకాలంగా సమస్తం వ్యాపించిందో అట్టి పరమ పురుషుణ్ణి అక్కడ శరణు చొచ్చాలి. హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చదివారు. గుడ్. సో ఇక్కడ ఒక విషయం ఏర్పడుతుంది ఏంటంటే, ఈ వృక్షం గురించి చెప్పారు కదా, ఈ వృక్షం యొక్క అసలైన రూపం ఏదైతే ఉందో అది భౌతిక జగత్తులో మనము చూడరాదు అని చెప్పారు. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ అన్ ఇన్వర్టెడ్ ట్రీ, ఇంకా యు ఆర్ కవర్డ్ అండర్ ద ట్రీ కంప్లీట్లీ. సో దాని అసలైన పార్ట్ అట్ సైడ్ ఉంది, బట్ యు ఆర్ అనేబుల్ టు సీ బికాస్ యు ఆర్ కంప్లీట్లీ ఇన్సైడ్ దిస్ ట్రీ. అండ్ అది అట్ సైడ్ నుంచి దాని అర్థం ఏంటంటే దాని అపోజిట్ సైడ్లో అది గ్రో అవుతుంది. ఎస్ ఆర్ నో? యు ఆర్ ఇన్ దిస్ సైడ్, అది అపోజిట్ సైడ్. సో యూ కెనాట్ రియలీ పర్సీవ్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రీ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అది పర్సీవ్ చేయరాదు. ఇంకా అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, దాని మూలం ఏంటి తెలుసుకోవడం చాలా చాలా డిఫికల్ట్. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారు, చాలా చాలా దృఢమైనటువంటి అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ, చాలా దృఢంగా అసంగ శస్త్రంతో మనము ఈ చెట్టుని కట్ చేసేయాలి, వేర్లతో సహా. ఏ శస్త్రంతో కట్ చేయాలి? అసంగ శస్త్రము అని అన్నారు. అసంగ శస్త్రం అంటే ఏమొస్తుంది మీ మైండ్లో చెప్పండి, లేకపోతే ఈ సందర్భంలో ఏం చెప్పబడింది? వాట్ ఈస్ మెంట్ బై అసంగ శస్త్రం? ఇది ఒక కొత్త శస్త్రమా? ఎక్కడ దుకాణంలో కొనుక్కోవచ్చా? వాట్ ఈస్ అసంగ శస్త్రం? సమ్వన్? No one? దేనికి హరే అటాచ్ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. Okay, let's go. 1 minute, Prabhu. Let's give chance to Anjani Mataji. Go ahead. అంటే దేనికి అటాచ్ అవ్వకుండా, అంటే డీప్ అటాచ్మెంట్ లేకుండా ఉండాలి. Very good. That is the meaning of it. అసంగ శస్త్రము అని అంటే నిరాసక్తి యొక్క శస్త్రము, డిటాచ్మెంట్. సో డిటాచ్మెంట్ అనేటటువంటి శస్త్రము, నిరాసక్తి లేకపోతే వైరాగ్యము అనేటటువంటి యొక్క శస్త్రముతో మనము ఈ యొక్క అశ్వత్థ వృక్షాన్ని వేర్లతో సహా కట్ చేయాలి అని ఇక్కడ చెప్పబడింది. భగవంతుడు చెప్తున్నారు. ఎందుకంటే మనము ఈ భౌతిక జగత్తులో చిక్కి ఉండడానికి కారణం ఏంటి? ఆసక్తులు. చాలా సింపుల్. వై సంబడి టేక్స్ బర్త్ ఇన్ దిస్ మటీరియల్ వరల్డ్? ఎవరు ఒక వ్యక్తి ఎందుకు ఇక్కడ ఒక భౌతిక జగత్తులో శరీరం తీసుకుంటాడు? సింపుల్, ఆసక్తి వల్ల. ఏదో ఒక కోరిక ఉంది, ఏదో ఒక ఆసక్తి, చిన్నదైనా పెద్దదైనా యూ హ్యావ్ టు టేక్ బర్త్. సార్ ప్రభుపాదుల వారైతే ఒక గులాబ్ జామున్ పట్ల కూడా ఆసక్తి ఉంటే మళ్ళీ రావాల్సి వస్తుంది అని చెప్పారు, ఈవెన్ దో ఇట్ ఇస్ ప్రసాద్. సో ఆ విధంగా ఆసక్తి వల్లనే మనము ఇక్కడ పదే పదే పుడుతూ ఉంటాం. ఆ ఆసక్తిని తెంచాలి. ఓకే, అయితే ఒక పాయింట్ ఇక్కడ వస్తుంది, ఆ ఆసక్తిని ఎలా తెంచాలి? రైట్. ఆ ఆసక్తిని తెంచడానికి చాలా చాలా ప్రాక్టికల్ మార్గం ఏంటి? ఈ శ్లోకంలోనే చెప్పారు. మనం ఆ పూర్ణ పురుషోత్తమ భగవానుడి యొక్క శరణాన్ని తీసుకోవాలి. బికాస్ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. భక్తి అనేది యాక్చువల్గా వైరాగ్య మార్గము, నిరాసక్తి మార్గం కాదు. ఇది ప్రేమ మార్గం, ఇది ఆసక్తి మార్గం. ఆసక్తి ఎవరి పట్ల? భగవంతుడి పట్ల.
సో ఆటోమేటిక్గా మనకి భగవంతుడి పట్ల ప్రేమ ఆసక్తి మన పుడితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, సైడ్ బై సైడ్ వైరాగ్యం కూడా వచ్చేస్తుంది. సో భక్తి పరేషానుభవ విరక్తిర్ అన్యత్ర స అన్యత్ర చ ఈశాం అపేతస్య. అయితే ఆ వర్స్లో ఏం చెప్పారు, ఏ విధంగా ఒక వ్యక్తి తనకు ఆకలి అవుతుంది చాలా, సో తను మంచిగా వేడివేడిగా అన్నం తింటాడు. అన్నం తిన్న తర్వాత తినే కొద్దీ, ఒక్కొక్క ముద్ద తినే కొద్దీ ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఏంటది? నా ఆకలి తీరుతుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. అవునా కాదా? రెండో ముద్ద తిన్నా, ఇంకా తీరింది. మూడో ముద్ద, ఇంకా తీరింది. స్లో బై స్లో యాజ్ హీ ఈజ్ ఈటింగ్ హీఈస్ రియలైజింగ్ దాట్ మై హంగర్ ఈస్ గెటింగ్ సాటిస్ఫైడ్. ఇన్న ఒక టైం వచ్చేస్తుంది అక్కడ, ఇక చాలు, ఇక తినలేను, ఎందుకంటే కంప్లీట్గా ఆకలి తీరిపోయింది. రైట్? ఈ ఉదాహరణ ఇచ్చారు ఆ శ్లోకంలో, భాగవతంలో. అదేవిధంగా ఎవరైతే భక్తిలో మంచిగా ప్రగతి చేస్తున్నారో తీవ్రతతో, ఇంటర్నల్గా కూడా ఎక్స్టర్నల్గా కూడా, ఇది రెండు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడు ఎక్స్టర్నల్గా కొంతమందికి అనిపించకపోవచ్చు, ఎస్ ఆర్ నో, బట్ దేర్ హార్ట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ కృష్ణ. యూ కెనాట్ జడ్జ్ ఎవ్రీ వన్ సింప్లీ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్స్, రైట్? బట్ అట్ ద సేమ్ టైం మనం సాధకులం కాబట్టి వీ నీడ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్, రెండు స్ట్రగల్స్, రెండు మంచి స్టాండర్డ్ సాధన అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అంటే అర్థమైందా మీకు? ఐ విల్ టెల్ యూ. ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే, మీరు పొద్దున్న లేస్తున్నారు, మీరు అన్ని జపం చేశారు, మీరు మంగళారతి చేశారు, ఎక్స్టర్నల్గా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చారు, ఆల్టర్ ఇన్స్టాలేషన్ అన్నారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, అన్నీ తిరిగి వస్తున్నారు మంచిగా. దెన్ యూఆర్ థింకింగ్, వావ్ నేను మంచి డివోటీని, అన్ని చోట వెళ్తున్నాను, టిక్ 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 టిక్. కానీ హృదయం ఓపెన్ చేసి చూస్తే ఇదంతా కేవలం రిచువలిస్టిక్గా చేస్తున్నాం అనుకోండి. కేవలం చేయాల్సి వస్తుంది, ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి చేస్తున్నాం. లేకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేద్దామండి, భక్తి చేస్తే బాగుంటుంది దానికోసం చేస్తున్నాము. ఆ, లేకపోతే నేను చాలా పాపాలు చేశాను, భక్తి చేస్తే పాపాలు పోతాయేమో దానికోసం చేస్తాను. సో ఈ భావంతో, ఒకవేళ రిచువలిస్టిక్ భావం లేకపోతే రాంగ్ భావంతో చేస్తే ఎక్స్టర్నల్గా చేసినా దీనికి ఎక్కువ ఫలితం రాదు. దాని అర్థం ఏంటి? ఇది ఇంటర్నల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇంటర్నల్ అంటే మన జీవితంలో ఫుల్గా యాక్చువల్గా లోపల నుంచి కన్విన్స్ అవ్వాలండి. కృష్ణుడే నాకు ఏకైక శరణము, ఈ భౌతిక జగత్తు దుఃఖాలయము. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఎవరైతే హృదయపూర్వకంగా ఈ భౌతిక జగత్తు దుఃఖాలయమని నిజంగానే ఫీలింగ్ వచ్చిందనుకోండి, నేను గ్యారంటీగా చెప్తున్నాను, అటువంటి వాడు జీవితంలో ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయడు. బికాస్ హీ నోస్ దట్ దిస్ ఇస్ అ టెరిబుల్ ప్లేస్. మెయిన్ బిజినెస్ ఇస్ somehow or the other very fastly get out of this place. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు నానా దుఃఖాలకు మనం గురవుతాం. ఇది ఫీలింగ్ నిజంగా ఎవరికైతే కలిగిందో దెన్ దట్ పర్సన్ ఇస్ సింప్లీ వెయిటింగ్ ఫర్ ద డే వెన్ హీ విల్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. ఇక్కడ ఎటువంటి ప్లాను లేదు, ఇక్కడ ఎటువంటి ఆసక్తి లేదు. కానీ బాహ్యంగా ఈ దుఃఖాలయం అండి, అశాశ్వతం అండి అని చెప్తున్నారు, అవునా? వేరే వాళ్ళకి కూడా చెప్తారు ఇప్పుడు. బట్ దెన్ పర్సనలీ హీఈస్ వాంటింగ్ టు ఎంజాయ్. ఐపీఎల్ చూస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అనవసరమైన ఫ్రెండ్స్తో తిరుగుతారు. దాని అర్థం ఏంటి? బాహ్యంగా అన్నప్పటికీ లోపలికి అది జీర్ణం అవ్వలేదు. ఎందుకంటే లోపల ఇంకా ఒక ఐడియా ఉంది, మేబీ ఎంజాయ్ చేయొచ్చేమో. వీళ్ళు ఇలాగే చెప్తారు, కృష్ణుడు అలాగే చెప్తాడు, ఇస్కాన్ వాళ్ళు ఇంకా భయపెట్టిస్తుంటారు, వాళ్ళకి తెలియదేమో. అంటే క్లియర్ మిస్ మ్యాచ్ ఉందా లేదా? ఇక్కడ చాలా క్లియర్ మిస్ మ్యాచ్ ఉంది. సో అందుకనే ఈ మిస్ మ్యాచ్ అవ్వకూడదు. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ యాక్చువల్లీ. మిస్ మ్యాచ్ ఉండకూడదు. మిస్ మ్యాచ్ అంటే ఏంటి? మనం బయట చేసే కార్యాలకి మన లోపల ఉండే మనోభావం ఎప్పుడు మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఇట్ షుడ్ ఆల్వేస్ మ్యాచ్. అయితే బయట ఎంత తీవ్రత మనం చూపిస్తున్నామో అంతే తీవ్రత మన హృదయంలో ఆ మార్పు రూపంలో రావాలి. అప్పుడు మనం ఈ అసంగ శస్త్రము అనేది సరిగ్గా ఉపయోగించగలుగుతాం అన్నమాట. మన దగ్గర ఉన్నది ఏకైక శస్త్రం ఏంటది? హరినామం. దట్ ఈస్ ద ఓన్లీ వెపన్ వీ హ్యావ్, అవునా కదా? సో హరినామం మనం మంచిగా చేస్తే ఆటోమేటిక్గా నిరాసక్తి, డిటాచ్మెంట్ వస్తుంది. ఎందుకంటే చేతోదర్పణ మార్జనం అవుతుంది. ఇంకా హృదయం శుద్ధమైన తర్వాత ఆటోమేటిక్గా డిటాచ్మెంట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఎప్పుడెప్పుడు భక్తిలో మనం ఎదిగిన తర్వాత కూడా సమ్ టైమ్స్ మనము బాహ్యంగా చెప్పే విషయాలు లోపల ఇంటర్నలైజ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చాలా సేవ చేసి నాకు పేరు ప్రతిష్ట కావాలి, అందరికీ తెలియాలి నేను ఎంత గొప్ప
అవునా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది అనుకోండి. దాని అర్థం ఏంటి? బాహ్యంగా అయితే మనం చెప్పి కేవలం భగవంతుడి సేవలో ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నాం, కానీ లోపల కేవలం భగవంతుడి సేవ కాదు, నా పేరు కూడా రావాలి, అందులో కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది కొంచెం. అవునా? సో రథయాత్రలో నేను ఏమేమి సేవలు చేశాను, నేను ఎంత గొప్ప ప్రచారకుడిని, ఇక్కడ ప్రీచింగ్ చేసి కొంత సెంటర్ స్టార్ట్ చేశాను, లేకపోతే నేను ఎంత పెద్ద డొనేషన్ ఇచ్చాను తెలుసా, నా వల్లే ఈ లోకం అంతా నడుస్తుంది, ఎస్ ఆర్ నో, నేను లేకపోతే లోకం బంద్ అయిపోతుంది. యా. సో ఆ విధంగా మనకు అటువంటి మనోభావం ఉంటే దెన్ అది మళ్ళీ కూడా ఏం జరిగింది, అది ఇంటర్నలైజ్ అవ్వలేదన్నమాట. ఎస్ ఆర్ నో. సో అలా ఆ, ఒకసారి అయితే రాధానాథ్ మహారాజుల వారు చాలా అద్భుతమైనటువంటి ఒక ఆ, వినమ్రతకి పరాకాష్ట ఉంటుంది ఆయన దగ్గర ఎప్పుడు కూడా. ఇది ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్ హంబల్ సోల్ దట్ ఐ హ్యావ్ సీన్. అయితే ఒకసారి డివోటీస్ ఎప్పుడు మహారాజ్ జనరల్గా అంత కరెక్షన్స్ కూడా అలా ఆఫర్ చెయ్యరు వెరీ ఈజీలీ, ఎవరైనా తప్పు చేస్తే కూడా. బికాస్ వన్ షుడ్ ఆల్సో బి లిటిల్ బిల్ విల్లింగ్ టు లిసన్. ఎస్ ఆర్ నో? బికాస్ ఆఫరింగ్ కరెక్షన్ ఇస్ అ టూ వే ప్రాసెస్. అవునా? కరెక్షన్ ఇచ్చేవాడు కంటే కరెక్షన్ తీసుకునేవాడు రెడీగా ఉండాలి ముందు, అప్పుడే అది సక్సెస్ఫుల్ అవుతుంది. సో సో డివోటీ మహారాజ్ మీరు చెప్పొచ్చు నాకు, మీరు జడ్జ్ చేయొచ్చు మమ్మల్ని అని అంటే, మహారాజ్ అన్నారు నేను ఎంత దిగజారినవాడు అంటే నేను జడ్జ్ చేసే అర్హత కూడా నా దగ్గర లేదు, థ్యాంక్ యూ అని చెప్పేశారు. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ వెన్ యూ లుక్ ఎట్ దిస్, ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపించేది. ఇలా ఇలా మాట్లాడుతున్నారు ఏంటి, ఐఎమ్ సో ఫాలన్ దట్ ఐ కెనాట్ జడ్జ్ ఓన్లీ, వాట్ విల్ ఐ జడ్జ్ అని చెప్పాను అనమాట. సో దాని అర్థం ఏంటంటే ఇలాంటి విషయాలు మనం చూస్తే వి సీ దట్ హౌ ప్యూర్ దేర్ హార్ట్ ఇస్. ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ లేదు, నేను ఒక దీక్షా గురువుని, నేను ఒక సన్యాసిని, ఇంకా నేను నీ తప్పులు చెప్పే రైట్స్ నాకున్నాయి, అందుకనే నీ తప్పులు నేను చెప్తాను అనే ఫీలింగ్ కూడా లేదు. చూడండి, ఒక టీచర్గా నేను స్టూడెంట్స్ తప్పులు చేస్తే చెప్తాను, బికాజ్ ఐ ఫీల్ దట్ నేను ఒక టీచర్, నాకు ప్రివిలేజ్ ఉంది. అవునా కదా? మీరు శ్లోకం తప్పు పలికారు, మీరు అది ఉంది ఎక్సెట్రా. యాజ్ అ టీచర్ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ ఆఫ్ కోర్స్, బట్ దెన్ జనరలీ దెర్ ఇస్ అ ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ ద రైట్స్ బికాస్ ఐ నో బెటర్ దెన్ మై స్టూడెంట్స్. బట్ ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, ఉత్తమ స్థాయిలో భక్తులు, వాళ్ళు ఎప్పుడు కూడా అలా అనుకోరు యాక్చువల్గా. దే ఫీల్ దట్ ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ అ డివోటీ ఎక్సెప్ట్ మీ అని ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. దిస్ ఈజ్ అ ప్యూర్ డివోటీ లక్షణం. ఇట్ ఈస్ సచ్ వండర్ఫుల్ థింగ్. నన్ను తప్ప ఈ లోకంలో అందరు భక్తులే ఉన్నారు, నేను ఒక్కడే భక్తులు వెళ్ళకపోతున్నాను, నా బ్రతికిలా ఉంది అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది అనమాట. దీని రివర్స్ ఉంటుంది. ఎవరైతే ఇమ్మెచ్యూర్ భక్తులు ఉంటారో వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా, నా నా నన్ను తప్ప వేరే భక్తులు యాక్చువల్గా నా అంత స్టాండర్డ్లో ఉండే భక్తులు ఇక్కడ లేరు, ఉన్నారు, వీళ్ళందరూ చేస్తున్నారు, కానీ నా అంత గొప్ప లేరు వాళ్ళు, ఎందుకంటే నేను ఎంత గొప్ప భక్తుడిని, ఎంత చేశాను నేను అనే ఫీలింగ్ వస్తుంది. సో దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్ కనిష్ట అధికారి. కనిష్ట అంటే బిగినర్ భక్తిలో ఉంటారు కదా, వాళ్ళు ఇలా అనుకుంటారు. కానీ అడ్వాన్స్ వాళ్ళు ఎలా అనుకుంటారు, నన్ను తప్ప వేరే ఎవరు ఇక్కడ నేనే ఒక పెద్ద అభక్తుడిని ఇక్కడ అని ఫీలింగ్ వస్తుంది అనమాట. సో దిస్ వినమ్రత విల్ కమ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆటోమేటిక్లీ వెన్ యూ సిన్సియర్లీ ప్రాక్టీస్ డివోషనల్ సర్వీస్. ఓకే. సో దీనికి సొల్యూషన్ ఏంటి, మనం డివోషనల్ సర్వీస్ సిన్సియర్గా సీరియస్గా ప్రాక్టీస్ చేయాలి.